రాక్షసులకి బ్రహ్మదేవుడు వారు దాని చెప్పారు. దా అంటే భయాన్ని తెలుసుకున్నారు. ఈ రాక్షస లోకంలో ఏం జరుగుతుందో మీరే చూడండి. భోజనం చేయడానికంటే అడ్డొచ్చేస్తున్నాను. వైర్లు అడ్డొచ్చేస్తున్నాను. ఇప్పుడు ఏమైందో తెలియదు. ప్రస్తుతం పడిపోయారండి. అదే ఎవరండి ఏమైంది? ఒక్క ప్రాణానికి అయితే ప్రమాదం ఏమీ లేదు, కానీ నేను ఇంజక్షన్ అయితే చేస్తే పంపిస్తాను. ఒక్క నిమిషం సార్, ఇంజక్షన్ తీసుకుంటాను. ప్రాణాపాయం అయితే లేదు, కానీ నేను ట్యాబ్లెట్ ఇంజక్షన్ ఇచ్చాను. ట్యాబ్లెట్స్ కూడా వేసి పంపిస్తాను. ఒక్క నిమిషం 2 నిమిషాలు తేరుకుంటే మీరు తీసుకువెళ్ళచ్చు. మీరు దారిలో వెళ్తుంటే పడిపోయారమ్మా. మేము ఇక్కడ తీసుకొచ్చాము. డాక్టర్ అమ్మ గారు చూసి మీకు ఏం ప్రమాదం లేదని చెప్పారు. ఏమైందమ్మా మీకు? వాళ్ళ ఫ్రెండ్ ఎందుకు అలా పడిపోయారు? ఇది నారాయణ సేవా సంఘమా? మీరు దారిలో పడిపోయారని వాళ్ళు తీసుకొచ్చారు. ఎలా ఉంది ఇప్పుడు మీకు? నన్ను రక్షించారు. అందరూ కలిపి మీ అందరికీ కృతజ్ఞతలు. అమ్మ మీరేం భయపడతారు. మీ ప్రాణాపాయం అయితే మటుకు లేదు. ఇది నారాయణ సేవా సంఘమా? మీకు ఏం ప్రమాదం లేదు. మీకు సరైన సమయంలో ప్రారంభించి మట్టుకు అందింది. మీరు హ్యాపీగా ఇంటికి వెళ్తారు. ఎవరైనా మా తండ్రి గారమ్మా అయినా. మా తండ్రి గారు అంటే చాలా సంవత్సరాల క్రితం ఒక ఆరోగ్యం పాడికి సరైన సమయంలో చికిత్స అందక చనిపోయారు. ఆయన పేరున నేను నారాయణ సదన్ అని చెప్పి హాస్పిటల్ నడుపుతున్నాను. నేను ఒక డాక్టర్ని. ఆయన హాస్పిటల్కి 5 years బ్యాక్ వచ్చారు. వస్తే 5 సంవత్సరాల క్రితం చనిపోయారు. నేను ట్రీట్మెంట్ చేయడానికి నేను అమౌంట్ తక్కువైందని నేను ఆపరేషన్ చేయలేదు. నా వల్లే చనిపోయారు. కానీ ఈవేళ ఆయన కూతురే మీరు ఈవేళ నన్ను రక్షించారు. అసలు నాకు చాలా కనువిప్పు కలిగించారు. అందరూ కలిపి నన్ను బతికించారు. మీకు ఎలా రుణం తీసుకోవడం నాకు అసలు అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరు కూడా అంటే వయసు అయిపోయిన తర్వాత జ్ఞానం లేకుండా ఇలా తర్వాత ఎక్కువ చేద్దామా అని కాకుండా మీలాంటి వాళ్ళు అందరూ చూసి నేను నేర్చుకుంటున్నాను. ఆయన అంత దయదర్శనం అంత ఇచ్చింది.
నేను డబ్బు గురించి ప్రాబ్లమ్స్తా ప్రతి ఒక్కరికి కూడా డబ్బుతోటే నేను ట్రీట్మెంట్ చేశాను, కానీ ఎవరికి దయ లేకుండా నా వృత్తి నేను చేసిన నా దగ్గర కూడా తప్పు ఉంది, కానీ నాకు ఎవరు మనసు లేదు. మా నాన్నగారు ఆసుపత్రిలో చెప్పిన మాట ఏంటంటే దయతో కరోనా చిల్లిగా ఆశించకుండా ట్రీట్మెంట్ చేయమని చెప్పి ఆయన చెప్పారు. అందువల్ల ఏదో జ్ఞానానికి చిన్న పెట్టుకుని నేను చేయడం తప్ప నాకు ఎటువంటి ఆర్థిక లావాదేవీలు ఏమీ లేవు. అంటే ఆర్థిక లావాదేవీలు ఏమీ లేవు. నేను మళ్ళీ మా నాన్నగారి మాట తీసుకోలేక నేను సదన్కి 5 లక్షలు డొనేషన్ ఇస్తాను. తర్వాత కూడా నేను దీంట్లో సేవలో నేను కూడా పాల్పంచుకుంటాను. సంతోషం చాలా సంతోషం. మీరు 5 లక్షలు విరాళం ఇచ్చినట్టయితే తప్పకుండా ఈ సేవకులు కొద్దిగా డెవలప్ చేసి 10 మందికి పేద ఆరోగ్యాన్ని తీసుకుని అందివ్వగలిగిన నాది కాదు, నాది అని నాది కాదు, నారాయణుడి కృష్ణానంటే నాది మాత్రం కాదు. నారాయణ సేవ నేనేం చేసేది కూడా నారాయణ సేవనే భావించి మీ దగ్గర తీసుకోవడానికి